మనకు చిన్న చిన్న యాంగ్జైటీ వచ్చినప్పుడు కానీ, ఆ చిన్న లైక్ చిరాకు, కోపము, లేదంటే మన సడన్గా హార్ట్ రేట్ పెరగటము, లేదంటే సడన్ స్వెట్టింగ్ రావడము, పానిక్ అటాక్స్ రావడము, ఇట్లాంటి వాటిలోంచి మనం ఒక చిన్న టెక్నిక్ ద్వారా మనం దీంట్లోంచి కైండ్ ఆఫ్ బయటపడటం ఎలానో నేను మీకు చెప్తాను. ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మోస్ట్ ఆఫ్ యువర్ మైనర్ యాంగ్జైటీ కానీ, మైనర్ డిప్రెషన్స్ కానీ కంప్లీట్గా తగ్గిపోయే స్కోప్ అయితే ఉంటుంది. హలో ఆల్, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ బండారి. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఆశా హాస్పిటల్ బంజారాయిల్స్ అండ్ ఆల్సో ఎట్ ఆశా క్లినిక్స్ లింగంపల్లి. మనము లైక్ సైంటిఫిక్గా చూద్దాం, అంటే వ్యాగస్ నర్వ్ అంటాం. అంటే మనకు మన బ్రెయిన్ నుంచి మన బాడీకి సప్లై చేసే చాలా రకాల నర్వ్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 12 క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. దాంట్లో 10th క్రేనియల్ నర్వ్ ఇస్ మన వ్యాగస్ నర్వ్. ఈ వ్యాగస్ నర్వ్ అనేది మన లైక్ బ్రెయిన్ నుంచి ఆల్మోస్ట్ మన బాడీలో ఉన్న చాలా పార్ట్స్ మట్టుకు దీని యొక్క బ్రాంచింగ్ అనేది ఉంటుంది. సో ఇవాళ టాపిక్ లో మనము వ్యాగస్ నర్వ్ అంటే ఏంటి కొంచెం డీటెయిల్ గా లైక్ చెప్తాను, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. సో వ్యాగస్ నర్వ్ అంటే ఏంటి, దాని యొక్క స్టిమ్యులేషన్స్, మనకు దాని యొక్క కైండ్ ఆఫ్ లైక్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది మేజర్ గా, దాని స్టిమ్యులేషన్ మనం చేసుకోవచ్చు, దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం ఎట్లాంటి బెనిఫిట్స్ పొందొచ్చో చూద్దాం. వేగస్ నర్వ్ అనేది 10th క్రేనియల్ నర్వ్. అది మన స్కల్ నుంచి, ఇప్పుడు సపోజ్ ఇది మనకు బ్రెయిన్ అనుకుంటే, ఆ బ్రెయిన్ వెనుక భాగం నుంచి మన స్కల్ నుంచి బయటకు వచ్చి మన చెవుల యొక్క కైండ్ ఆఫ్ సెన్సరీ ఇన్నర్వేషన్, మన నోట్లో అంటే మన థ్రోట్ యొక్క సెన్సరీ ఇన్నర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మెల్లిగా ఇట్ విల్ లైక్ గో టు మన చెస్ట్, అంటే మన లంగ్స్ కి కానీ, మన హార్ట్ కి కానీ, అంటే మన ఎంటైర్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ గట్, లైక్ గట్ బ్రెయిన్ కి ఇది ఒక కైండ్ ఆఫ్ కనెక్షన్ లాగా ఉంటుంది. సో ఇది వ్యాగస్ నర్వ్ అనేది మనకు ఈవెన్ మన యొక్క టెంపరేచర్ రెగ్యులేషన్ కి వ్యాగస్ నర్వే, మన యొక్క హార్ట్ రేట్ కి ఎట్లా మన హార్ట్ ఎట్లా కొట్టుకోవాలో కూడా వ్యాగస్ నర్వే మనకు కైండ్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా కనుక గమనిస్తే, మనం ఎప్పుడైనా కైండ్ ఆఫ్ టెన్షన్ పడ్డప్పుడు హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది. టెన్షన్ అనేది మనం బ్రెయిన్ లో పడతాం. హార్ట్ కి ఏం సంబంధం అంటే ఈ లైక్ వ్యాగస్ నర్వ్ యొక్క ఇన్నర్వేషన్ వల్ల టెన్షన్ పడడం అనేది, లైక్ టెన్షన్ లో మనకు హార్ట్ రేట్ పెరగడం అనేది జరుగుతుంది. సో ద సేమ్ థింగ్, మనం టెన్షన్ పడ్డప్పుడు మనకు లైక్ మోషన్ వచ్చినట్టు ఉండొచ్చు కొంతమంది, లేదంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాం, అంటే మనం తిన్న ప్రతిసారి మనకు మోషన్ వచ్చినట్టు ఉండొచ్చు, లేదంటే టెన్షన్ పడ్డప్పుడు యూరినేషన్ కైండ్ ఆఫ్, అంటే లైక్ టాయిలెట్ పోవాలనిపించడం, లేదంటే టెన్షన్ లో బ్రీదింగ్ కొంచెం హెవీగా అవ్వటం, లేదంటే స్వెట్టింగ్ రావడం టెన్షన్ పడ్డప్పుడు, ఇవన్నీ కూడా మనకు వ్యాగస్ నర్వ్ వల్లే అవుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనం ఒక ఫుడ్ యొక్క కంట్రోల్ కూడా మనకు వ్యాగస్ నర్వ్ నుంచి అవుతుంది. సో ఒబేసిటీ ఇవన్నీ కూడా మనకు వ్యాగస్ నర్వ్ ఇన్నర్వేషన్ యొక్క డెఫిషియన్సీస్, దాని యొక్క ఫీడ్బ్యాక్ లో ఉండే ఇబ్బందుల వల్ల మనకు ఆకలి అనేది పెరుగుతుంది. అంటే మనం ఎంత తిన్నా కూడా మన బాడీకి సటైటీ కంట్రోల్ లైక్ సిస్టమ్ అని ఉంటుంది. దీనికోసం కావాలంటే నేను లైక్ సెపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. బట్ ఓవరాల్ లైక్ బ్రీఫ్ గా ఇది మనకు వ్యాగస్ నర్వ్. సో ఈ వ్యాగస్ నర్వ్ ఏమంటే మనకు పారాసింపథెటిక్ సిస్టమ్ ని మనకు స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే మనకు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ లో రెండు ఉంటాయి, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఒకటి, పారాసింపథెటిక్. సింపథెటిక్ ఏమంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ కి మనకు హెల్ప్ అవుతుంది. అంటే మనం ఏదైనా డేంజర్ సిచ్యువేషన్ లో ఉంటే ఎట్లా అయితే మనకు హార్ట్ రేట్ పెరగటం, బ్రీదింగ్ డిఫికల్టీ రావడము, షేకింగ్ అవ్వటము, లేదంటే స్వెట్టింగ్ రావడం, ఇవన్నీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే ఆ బాడీని కామ్ డౌన్ చేయడానికి ఇది మన బాడీలో ఉండే ఒక కైండ్ ఆఫ్ సిస్టమ్. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా మందికి మన యొక్క డైలీ లైక్ లైఫ్ స్టైల్ అవుతుండొచ్చు, లేదంటే చాలా లైక్ టెన్షన్స్ అవుతుండొచ్చు, ఫైనాన్షియల్ స్ట్రెస్, ఇవన్నిటి వల్ల ఏమంటే మన బాడీలో ఈ సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ యొక్క యాక్టివేషన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల చివరికి యాంగ్జైటీ సింప్టమ్స్ అనేది కూడా రావచ్చు. సో ఇవాళ మనం ఏమంటే ఈ వ్యాగల్ టోన్, అంటే ఏదైతే ఈ వ్యాగస్ సిస్టమ్ యొక్క కైండ్ ఆఫ్ మన బాడీ పైన దాని యొక్క ప్రభావాన్ని ఎట్లా పెంచాలో చూసుకుందాం. సో దాట్ విల్ బి స్టేబుల్, అంటే మోర్ కామర్, మోర్ స్టేబుల్, అండ్ ఈ మనకు ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ రాకుండా, ఈ బీపీ పెరగడం కానీ, ఈ కైండ్ ఆఫ్ హార్ట్ రేట్ పెరగడం కానీ, ఇట్లాంటి ఒబేసిటీ రాకుండా కానీ మనం కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మనం జనరల్గా చూస్తూ ఉంటాం, కొంతమందికి ఏమంటే హై వేగల్ టోన్ ఉండొచ్చు, కొంతమందికి లో వేగల్ టోన్ ఉండొచ్చు. అంటే మనం ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉంటాం, ఇప్పుడు సపోజ్ ట్రాఫిక్లో ఎప్పుడైనా చిక్కుకున్నాము, మన ముందు ఎవరైనా వచ్చినారు, కొంతమంది కూల్గా కామ్గా పోతే పోనీ అన్నట్టు చూస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమంటే హై వేగల్ టోన్ ఉంటుంది. కొంతమందికి ఏమంటే లో వేగల్ టోన్ ఉన్న వాళ్ళు ఏమంటే దే లైక్ టెన్ టు రియాక్ట్ సడన్లీ, అంటే ప్రతి లైక్ చిన్నదానికి కైండ్ ఆఫ్ రియాక్ట్ అవ్వడము, యాంగ్షియస్ అయిపోవడము, అయ్యో ఏదో అయిపోతుందని థాట్స్ రావడం, లేదంటే అన్నెసరీ థాట్స్ చాలా ఎక్కువగా లైక్ రావడము, ఇట్లాంటివన్నీ ఏమంటే లో వేగల్ టోన్ లో ఉన్న వాళ్ళల్లో మనం జనరల్ గా చూస్తూ ఉంటాం. అయితే లో వేగల్ టోన్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన పని లేదు. చిన్న టిప్స్ వల్ల ఆ వేగల్ టోన్ ని పెంచుకుంటే మనకు చాలా వరకు సిమ్టమ్స్ అనేది తగ్గిపోతుంది. ఇది మనం ఎట్లా మనకు చేయవచ్చు అనుకుంటే there are 4 to 5 కైండ్ ఆఫ్ టిప్స్ అన్నమాట. ఒకటి, మన వేగల్ ఇన్నర్వేషన్ మనకు లోపల, అంటే మన థ్రోట్ లోపల కూడా ఉంటది కాబట్టి చిన్న ఎక్సర్సైజ్, ఈవెన్ వాట్ వి సే హమ్మింగ్ ఏ సాంగ్, హమ్మింగ్
అని హమ్ లైక్ చేయడం వల్ల కూడా మన థ్రోట్ లో ఉన్న వేగల్ నర్వ్ అనేది స్టిమ్యులేట్. దాట్ ఈస్ నంబర్ 1 న్యాచురల్ థింగ్. సెకండ్ థింగ్, ఈవెన్ మనం ఇప్పుడు జనరల్ గా ఏం చెప్తాము, ఓం అని అంటా ఉంటాం కదా, ఓం యొక్క సౌండ్స్ కూడా మనకు ఈ యొక్క వేగల్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేసి మన బాడీని కొంత కైండ్ ఆఫ్ కామ్ డౌన్ చేస్తారు. థర్డ్ థింగ్ ఈజ్ లాఫ్టర్ థెరపీ. అంటే మనం ఎప్పుడైతే గట్టిగా నవ్వుతున్నామో అప్పుడు మనకు ఈ యొక్క వేగల్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. దీన్ని మనం జనరల్ గా చూస్తూ ఉంటాం లైక్ లాఫ్ క్లబ్స్, లైక్ పార్క్స్ లో గట్టిగా నవ్వడాలు. దీని వల్ల కొంతవరకు లైక్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఫోర్త్ థింగ్ ఈజ్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. లైక్ జనరల్ గా మనకు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చెప్పగానే కొంతమంది చేయరు, కొంతమంది చేసిన నాకు ఏదో 1 డేలో రెస్పాన్స్ కావాలంటే లైక్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది మనము చాలా లైక్ రెగ్యులర్ గా చేస్తా ఉంటే ఈ లైక్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వల్ల మనకు హార్ట్ రేట్ అనేది కొంత లైక్ స్టెబిలిటీ అనేది వస్తుంది. సో ది ఫిఫ్త్ థింగ్ ఈజ్ బయట అంటే మనకు వ్యాగల్లో మసాజింగ్ అంటాం. అంటే ఎక్కడెక్కడైతే వ్యాగల్లో మనకు బయటకు వస్తుందో అక్కడ మనము ఆ కైండ్ ఆఫ్ మసాజింగ్ చేస్తే కూడా వ్యాగల్ టోన్ అనేది పెరుగుతుంది. అయితే ఈ లైక్ మసాజింగ్ మనం ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే, ఒకటి ఈ చెవి యొక్క పైన భాగంలో మనకు అక్కడ వేగల్ నర్వ్ ఉంటుంది కాబట్టి విత్ యువర్ ఇండెక్స్ ఫింగర్ కానీ లేదంటే మిడిల్ ఫింగర్ తో కానీ యూ కెన్ జస్ట్ లైక్ పుట్ యువర్ ఫింగర్స్ లైక్ దిస్ అండ్ స్లోలీ రిమెంబర్, మనం గట్టిగా మటుకు ప్రెస్ చేయకూడదు. ఎందుకంటే ఆ నర్వ్ని మనం స్టిమ్యులేట్ చేయాలంటే ఇట్లా ఫింగర్ తోని లైట్ గా టచ్ చేసి అక్కడ మనం కైండ్ ఆఫ్ మసాజెస్ చేసుకోవాలి. ఇది మనకు ఇయర్ లో పైన పార్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే కింద పార్ట్లో, ఈ కింద మనకి ఎక్కడైతే ఇయర్ లో ఆ యొక్క హోల్ ఉంటుందో దాని జస్ట్ పక్కన చిన్నగా యూ కెన్ జస్ట్ లైక్ స్టిమ్యులేట్ ది వేగల్ నర్వ్ విత్ స్లోగా ఒక 5 times క్లాక్ వైజ్ 5 times యాంటీ లైక్ క్లాక్ వైజ్ చేసినా కూడా వేగల్ నర్వ్ అనేది స్టిమ్యులేట్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకు లైక్ నెక్ భాగంలో ఎక్కడైతే జా వెనకాల అంటే ఎగ్జాక్ట్లీ ఇయర్ లైక్ లోబిల్ కింద ఇక్కడ కూడా మనకు థమ్ తో కానీ లేదంటే వేరే లైక్ ఫింగర్స్ తో కానీ స్లోగా మనము క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ స్లోగా అనుకున్నా కూడా మనకు వేగల్ నర్వ్ అనేది కైండ్ ఆఫ్ స్టిమ్యులేట్ అవుతుంది. సో ది 6th one ఈజ్ కోల్డ్ వాటర్. ఇప్పుడు మనము సడన్ గా కోల్డ్ వాటర్ మనకు ఫేస్ పైన పెట్టుకున్నా కూడా మనకి, ఎందుకంటే వ్యాగల్లో మనకు బాడీ టెంపరేచర్ రెగ్యులేషన్ కూడా మనం చెప్పుకున్నాం కదా, అట్లానే కోల్డ్ వాటర్ తోని మనము ఫేస్ వాష్ చేసుకున్నా కూడా వ్యాగల్లో స్టిమ్యులేట్ అవుతుంది. అప్పుడప్పుడు కావాలంటే యూ కెన్ గో ఫర్ కోల్డ్ వాటర్ షవర్స్, దీని వల్ల కూడా వ్యాగల్లో స్టిమ్యులేట్ అవుతుంది. అండ్ 7th ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రోబయోటిక్స్. ఓకే, ఇది మనము ఈ మధ్యలో చాలా కాలంలో వింటున్నాము. మనకి ఏమంటే గట్ ను బ్రెయిన్ రెండు కూడా కనెక్టెడ్. సో మనకు మన గట్ లో కనుక ప్రోబయోటిక్స్ కనుక పెంచుతా అంటే, ప్రోబయోటిక్ ఈజ్ లైక్ నథింగ్ బట్ ఏ గుడ్ సార్ట్ ఆఫ్ బ్యాక్టీరియా. దానివల్ల ఏమంటే వాగస్ నర్వ్ అనేది హెల్దీగా ఉంటుంది. వాగస్ నర్వ్ నుంచి మన బ్రెయిన్ కు స్టిమ్యులేషన్స్ అనేవి హెల్దీగా ఉంటాయి. ఇది ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లో కొంతమందికి ఏమంటే వాళ్ళ బవల్ చాలా ఇరిటబుల్ ఉంటుంది. అంటే మనం తిన్న ప్రతిసారి మనం మోషన్ కి పోవాలనే ఆ కైండ్ ఆఫ్ సెన్సేషన్స్ అనేవి వస్తుంటాయి. అది మనకు తగ్గాలంటే కూడా మనకు ప్రోబయోటిక్స్ ఎట్లా అంటే మన గట్ బ్యాక్టీరియాని మనం కనుక ఇఫ్ యూ కెన్ ఇంప్రూవ్ దాట్ విత్ లైక్ గుడ్ డైట్, లేదంటే ఫైబర్ రిచ్ ఉన్న డైట్, లేదంటే ప్రోబయోటిక్స్ తీసుకోవడం, లేదంటే అన్నెసరీ డైట్స్ కైండ్ ఆఫ్ అవాయిడ్ చేయడం, దీనివల్ల మనం గట్ బ్యాక్టీరియా కనుక పెంచుకోగలిగితే అది మన వాగస్ సిస్టమ్ ని బెటర్ గా చేసి మన బాడీని కొంత కూల్ డౌన్ లైక్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే ఇది మనం ఏదో ఒక రోజులో చేసి వి జస్ట్ కెనాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. దీన్ని మనం రెగ్యులర్ గా కనుక చేయగలిగితే మనము ఎక్కువ లైక్ మందులు లేకుండా కొంత న్యాచురల్ గా మన సైకలాజికల్ హెల్త్ అనేది మనం కైండ్ ఆఫ్ కాపాడుకోవచ్చు. సో డెఫినెట్ గా రేపు నుంచి లైక్ టిప్ అనేది స్టార్ట్ చేయండి. మేబీ ఒక 2 weeks 3 weeks టైంలో యువర్ బాడీ స్టార్ట్స్ టు ఫీల్ దట్ సార్ట్ ఆఫ్ రియాక్షన్స్. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ కానీ లేదంటే ఇంకేదైనా క్లారిటీ కానీ ఉంటే కెన్ జస్ట్ కామెంట్ మీ ఇన్ ది కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.